నాకు కూడా గొడుగు కావాలి. హిహి. గొడుగు, గొడుగు. హిహి. పీకు, మీకోసం ఈ రెయిన్ కోట్ ఉందిగా, అలాంటప్పుడు గొడుగుతో అవసరమేముంది? సరే. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. నాన్న, చూడు నీళ్ళు నా ముఖం మీద ఎలా పడుతున్నాయో. అందుకే అడిగాను నాకు గొడుగు కావాలని. గొడుగు. పీకు, నా గొడుగు కిందకి వచ్చేయండి. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చాలా బాగుంది పాపా ప్యారీ. మీరు ఇంత అడవిలో కూడా గొడుగుని వెతికి తెచ్చారు. వావ్! ఇది చిన్న గొడుగు అయిపోయింది. చిన్న గొడుగు. అరే పీకు, నీకు గొడుగు దొరికింది, కప్పవైపోయావా? కానీ నేనేం అనలేదే. ఆ? ఆ. ఇక్కడ ఏమీ లేదే. ఆ? టుకీ, నువ్వు కప్పలా శబ్దం చేస్తున్నావా? ఇదిగో, ఇది నీ ఫ్రెండ్ టుకీ. నాన్న తెచ్చారు కొత్త గొడుగు, వెనకాలే వచ్చింది కప్ప గెంతుతూ. టుకీ, ఏ అంటే అంబులెన్స్. అమ్మ చెప్పింది ఆరోగ్యం బాలేని వాళ్ళని అంబులెన్స్ త్వరగా హాస్పిటల్కి చేరుస్తుందని. పద, మనిద్దరం అంబులెన్స్ ఆట ఆడుకుందాం. నేను అంబులెన్స్ అవుతాను, నువ్వు అనారోగ్యంతో ఉన్నావు, సరేనా? అప్పుడు నేను నిన్ను వేగంగా హాస్పిటల్కి తీసుకెళ్తాను, సరేనా? అనారోగ్యం? నువ్వు ఉండు టుకీ. టుకీ, నీకు జ్వరం వచ్చినట్టుంది. చాలా ఎక్కువ జ్వరం. జ్వరం? టుకీ, పద
పీకు ఇంత వేగంగా కాదు, జాగ్రత్త. అమ్మో! వీయూ! 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 అరే టుకీ, నువ్వు పడిపోయావు. తాడు గట్టిగా పట్టుకోలేదా? ఆ, మ్, మ్మ్. హ్మ్. నువ్వు చాలా వేగంగా పరిగెత్తావు పీకు. అంబులెన్స్ జనాల్ని కాపాడుతుంది, గాయపడేలా చెయ్యదు. సారీ అమ్మా. మ్, సారీ టుకీ. సారీ మేమే. మ్. నా చిట్టి అంబులెన్స్, నీ లైట్ వెలగని. కాస్త నిదానంగా వెళ్ళు, ఎవరికీ హాని కలిగించకు. వీయూ! వీయూ! స్కూల్ నుంచి వచ్చేసావా పీకు? పద, కాళ్ళు చేతులు కడుక్కో. ఇన్ ఆన్ ఇన్ ఆన్. నేను పీకుని కాదు, నేను రోబోని. ఇన్ ఆన్ ఇన్ ఆన్. రోబో కాళ్ళు చేతులు కడుక్కోదు. ఇన్ ఆన్. రా పీకు, వచ్చి భోజనం చెయ్యి. నేను రోబోట్ని. ఇన్ ఆన్. రోబోబో. సరే పీకు, సరిగ్గా భోజనం చెయ్యి. పీకు, ముందు నీ హెల్మెట్ని తీసేసేయ్, ఆ తర్వాత భోంచేయి. మ్మ్. మ్మ్. ఆమ్. మ్మ్, 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 మ్మ్. మ్మ్. మ్మ్, మ్మ్. రోబో ఇలాగే భోజనం చేస్తుంది. ఇన్ ఆన్ ఇన్ ఆన్. ఈ ఆ ఈ ఈ ఆ ఆ ఆ ఆ ఆ. రోబోకి షార్ట్ సర్క్యూట్ అయింది. పీకు, బట్టల్ని లోపలికి తీసుకెళ్ళు. ఇన్ ఆన్ ఇన్ ఆన్. చెప్పండి, పీకు రోబోకి ఏం పనుంది? ఇన్ ఆన్ ఇన్ ఆన్ ఇన్ ఆన్. ఓహో, పీకు టూకి, మీరిద్దరూ ఇంకా రోబోలాగానే ఉన్నారా? మ్మ్. దీన్ని పట్టుకో పీకు. పీకు, వీటిని జాగ్రత్తగా పట్టుకో. పద, ఇంకా చాలా ఎక్కువైంది రోబో ఆట. రోబో ఇలాగే పట్టుకుంటుంది. ఇన్ ఆన్.
అమ్మా ప్యారీ మన పిల్లలు రోబోలైపోయారు. మ్మ్, ఏదో ఒకటి చెయ్యాల్సిందే. మ్మ్. అరే పిల్లలు, ఇంకా నిద్రపోలేదా? ఇన్ ఆన్ రోబో కాలు ఇరుక్కుపోయింది. రోబో వెనక్కి తిరగలేదు. ఇన్ ఆన్ ఆ అలాగా, అయితే రోబో కాళ్ళని రిపేర్ చెయ్యాలి. మ్మ్. ఇక్కడ 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 టోకీ, జాగ్రత్త, అది మట్టితో చేసింది. అయ్యో, నా గుర్రం. మ్మ్. మ్మ్. అమ్మా, చూడు, టోకీ నా గుర్రం ఇరుక్కొట్టేసింది. లేదు, నాకు నా గుర్రమే కావాలి. మ్మ్. మరేం పర్వాలేదు పిక్కు. పీకు పద, నీకోసం ఒక గుర్రం తయారు చేస్తాను. మ్మ్. నిజంగానా? ట్రై చేసి చూద్దామా? మ్మ్. 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 ఇదేంటి? ఈ డబ్బా అవుతుంది గుర్రానికి తల, ఇక ఈ కర్ర దాని మెడ. ఇలా మ్మ్. మ్మ్. ఇక ఇది అయింది నోరు, ఇంకా 2 కళ్ళు. కానీ ఇది సగం గుర్రమేగా అయింది. వెళ్ళు పీకు, లోపల నుంచి ఒక చిన్న కుర్చీ తీసుకురా. టోకీ, నువ్వు చీపురు తీసుకురా. శబాష్. ఇక ఇదైంది గుర్రం తోక. ఇక ఇదైంది గుర్రం ముందు భాగం, ఇంకా ఇదేమో తల. వావ్, ఈ గుర్రం మీద కూర్చోవచ్చు కూడా. మ్మ్. ఓ పాపా ప్యారీ, ఆ తట్టని ఇలా ఇస్తారా? ఆ? సరే. మ్మ్. ఆ? పీకు, ఈ గుర్రం మీద కూర్చోడమే కాదు, దీనిపై ఊగొచ్చు కూడా. ఆ?
అరే భలే పీకో టూకి టకటక గుర్రం పరుగులు పెట్టే టక్ టక్ టక్.